ఓం శాంతి. ఈరోజు మురళి 8/9/2024 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం 15/12/2001లో బాబా నడిపించిన మురళి. మురళి యొక్క హెడ్లైన్ ఏకవ్రతులుగా అయ్యి పవిత్రత ధారణ ద్వారా ఆత్మికతలో ఉండి మనసా సేవ చేయండి. బాబా ఏమంటున్నారు? సర్వ సంబంధాలను ఒక బాబాతో జోడించి ఏకవ్రత పతివ్రతగా కండి. అప్పుడే పవిత్రత ధారణ ద్వారానే ఏకవ్రత పతివ్రతగా కాగలుగుతారు. సో పతివ్రత ధారణ లేదా పవిత్రత ధారణ ద్వారా ఆత్మీయతలో ఉండి మనసా సేవ చేయండి. అంటే ఆత్మాభిమాని స్థితిలో ఉండి ఒక బాబాతో సర్వ సంబంధాలు జోడించి ఆత్మీయ అభ్యాసంతో మనసా సేవను చేయండి. ఈరోజు ఆత్మిక తండ్రి నలువైపులా ఉన్న ఆత్మిక పిల్లల ఆత్మీయతను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిలో ఆత్మీయత అనే మెరుపు ఎంత ఉంది అని చూస్తున్నారు. ఆత్మీయత కండ్ల ద్వారా ప్రత్యక్షమవుతుంది. అంతే కదా, ఎంత ఆత్మీయంగా ఉన్నారు అనేది. ఎట్లా బాబ్దాదా యొక్క దృష్టి ఎట్లా ఉంటుంది, దాదీల దృష్టి, దీదీల దృష్టి. సో దృష్టిలో ఆ ఆత్మీయత యా అప్నాపన్, నా వాళ్ళు అనే భావన పవిత్రతా శక్తి ద్వారా వస్తుంది. సో బాబా అంటున్నారు పిల్లలు ప్రతి ఒక్కరిలో ఆత్మీయత అనే మెరుపు ఎంత ఉంది అని బాబా చూస్తున్నారు. సో ఆత్మీయత కళ్ళ ద్వారా ప్రత్యక్షం అవుతుంది. ఆత్మీయత శక్తి కలిగిన ఆత్మ ఎవరిలో ఆత్మీయత ఉంటే వారు కళ్ళ ద్వారా ఇతరులకి కూడా ఆత్మిక శక్తినిస్తారు. వాళ్ళు శక్తిశాలిగా ఉంటారు, ఇతరులకు కూడా శక్తినిస్తారు. ఆత్మీయతతో ఉన్న ఆత్మలు వారి మందహాసం ఇతరులకి కూడా సంతోషాన్ని అనుభవం చేయిస్తుంది. వారి నడవడిక, ముఖము ఫరిస్తాల సమానంగా డబల్ లైట్గా కనిపిస్తాయి. ఇటువంటి ఆత్మీయతకు ఆధారం పవిత్రత. ఆత్మీయంగా ఉండాలంటే పవిత్రత ఆధారం. ఎంతెంత పవిత్రంగా ఉంటామో, ఎంతెంత అంతర్ముఖిగా ఉంటామో, ఎంతెంత ఏకవ్రతులుగా ఉంటామో, ఒక్క బాబాతో సర్వ సంబంధాల ప్రేమను ప్రాప్తిని అనుభవం చేస్తామో అంతంతే ఆత్మీయత, ఆ వెలుతురు, ఆ ప్రకాశం ముఖంలో అనుభవం అవుతుంది. అది బాబా అంటున్నారు. దానికి ఆధారం పవిత్రత. ఎంతెంతగా మనస వాచ కర్మణాలో పవిత్రత ఉంటుందో అంతే ఆత్మీయత కనిపిస్తుంది. మనస వాచ కర్మణాలో ఎంత పవిత్రత ఉంటుందో అంత ఆత్మీయత కనిపిస్తుంది. పవిత్రత బ్రాహ్మణ జీవితం యొక్క శృంగారం. పవిత్రత సర్వగుణాలకు జనని. పవిత్రత రాజు సర్వగుణాలకు. పవిత్రత బాబా అంటున్నారు శృంగారం. పవిత్రత పునాది. సో బాబా అంటున్నారు బ్రాహ్మణ జీవితానికి శృంగారం. పవిత్రత బ్రాహ్మణ జీవితపు మర్యాద. కనుక బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిలోని పవిత్రత ఆధారంగా ఆత్మీయతను చూస్తున్నారు. ఆత్మీయత కలిగిన ఆత్మ ఈ లోకంలో ఉంటూ కూడా అలౌకిక ఫరిస్తాలాగా కనిపిస్తుంది. ఈ లోకంలో ఉంటూ కూడా అలౌకిక ఫరిస్తాగా కనిపిస్తుంది. కనుక మా సంకల్పాలలో మాటలలో ఆత్మీయత ఎంత ఉంది అని మిమ్మల్ని మీరు చూసుకోండి. సంకల్పాలలో ఆత్మీయత, మాటలలో ఆత్మీయత ఎంత ఉంది? ఆత్మాభిమానిగా నేనుండి ఇతరులను ఆత్మస్మృతిలో చూస్తున్నానా? బాబా ముందు చెప్తారు. వారిలో ఉండే విశేషతలనే చూస్తానా? వారిలో ఉండే గుణాలనే చూస్తానా? అంతర్ముఖిగా ఉండి చూస్తానా? బాబా యొక్క బిడ్డ, ఈ బిడ్డ అనేటువంటి భావనతో చూస్తానా? సో దృష్టి ఎంత పవిత్రంగా ఉంది అనేది కూడా ఆత్మీయత ఆధారంగానే ఉంటుంది. అందుకే బాబా ఫస్ట్లోనే చెప్తున్నారు కదా, ఎవరు ఆత్మీయంగా ఉంటారో వాళ్ళ దృష్టి పవిత్రంగా ఉంటుంది. వాళ్ళ దృష్టి ద్వారా స్వయం శక్తిశాలిగా అవుతారు, ఇతరులకు కూడా శక్తిని అనుభవం చేయిస్తారు.
వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఇతరులకు కూడా సంతోషాన్ని ఇస్తారు. సో బాబా అంటున్నారు ఆత్మీయత యొక్క వాల్యూ. సో ఆత్మీయత కలిగిన మాటలు బాబా అంటారు మనస వాచ కర్మణ వారు స్వయంలో శక్తిని బాబా అంటున్నారు ఎంత ఉంది అని పరిశీలించుకోండి అన్నారు కదా. సో అని మిమ్మల్ని మీరు చూసుకోండి, పరిశీలించుకోండి. ఆత్మిక సంకల్పం స్వయంలో కూడా శక్తిని నింపుతుంది. ఇప్పుడు బాబా ఆత్మీయత గురించి వాల్యూ చెప్తారు. ఆత్మీయత సంకల్పాలు స్వయంలోనూ శక్తి నింపుతాయి, ఇతరులకి కూడా శక్తినిస్తాయి. అంటే బాబా అంటున్నారు దీనినే వేరే మాటలలో చెప్తే ఆత్మిక సంకల్పము మనసా సేవకు నిమిత్తంగా అవుతుంది. శక్తినివ్వడం అంటే మనసా సేవనే కదా. ఆత్మీయత కలిగిన వారి మాటలు స్వయానికి మరియు ఇతరులకు సుఖాన్ని అనుభూతి చేయిస్తాయి, శాంతిని అనుభూతి చేయిస్తాయి. ఒక్క ఆత్మీయతతో కూడిన మాట ఇతర ఆత్మలు జీవితంలో ముందుకెళ్లేందుకు ఆధారంగా అవుతుంది. ఆత్మిక మాటలు మాట్లాడే వాళ్ళు వరదాని ఆత్మగా అవుతారు. ఆత్మిక కర్మ సహజంగా స్వయంకి కూడా కర్మయోగి స్థితిని అనుభవం చేయిస్తుంది మరియు ఇతరులకు కూడా కర్మయోగిలుగా చేసేందుకు ఉదాహరణలుగా అవుతుంది. సంకల్పము శక్తినిస్తుంది, మాట సుఖాన్నిస్తుంది, కర్మ కర్మయోగిగా అనుభవం చేస్తుంది. పూర్తి సంపూర్ణ సంపన్న స్థితి, ఫరిస్తా స్థితి ఇది. మరియు ఇతరులని కూడా కర్మయోగులుగా చేసేందుకు ఉదాహరణలుగా అవుతుంది. బ్రహ్మబాబా ఎగ్జాంపుల్ చెప్తారు బాబా. ఇప్పుడు వారి సంపర్కంలో ఎవరొచ్చినా వారు సహజయోగి కర్మయోగి జీవితం యొక్క అనుభవజ్ఞులుగా అవుతారు, సంపర్కంలో వచ్చిన వాళ్ళు. కానీ ఆత్మీయతకు బీజం పవిత్రత. పవిత్రత స్వప్నంలో కూడా భంగం కాకూడదు, అప్పుడు ఆత్మీయత కనిపిస్తుంది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యంలో ఉండడమే కాదు, ప్రతి మాట బ్రహ్మచారిగా, ప్రతి సంకల్పము బ్రహ్మచారిగా, ప్రతి కర్మ బ్రహ్మచారిగా ఉండాలి. బ్రహ్మను ఆచరించే విధంగా సంకల్పం, మాట, కర్మ ఉండాలి. లౌకికంలో కూడా కొంతమంది పిల్లల ముఖం వారి తండ్రి ముఖం లాగా, తండ్రి సమానంగా ఉంటుంది. ఇతనిలో వీళ్ళ తండ్రి కనిపిస్తున్నారు, వీళ్ళ నాయనలాగా ఉన్నారు అని అంటారు. అలాగే బ్రహ్మచారి బ్రాహ్మణ ఆత్మ ముఖంలో ఆత్మీయత ఆధారంగా బ్రహ్మబాబా సమానంగా అనుభవం అవ్వాలి. వీరు బాబా సమానంగా ఉన్నారు అని సంపర్కంలోని ఆత్మలు అనుభవం చెయ్యాలి. ఎంత పెద్ద టాస్క్, చాలా పెద్ద హోంవర్క్. మన మాటలలో, మన సంకల్పాలలో, మన కర్మలో, మన సంబంధ సంపర్కాలలో బ్రహ్మబాబా సమానంగా అంత అంతర్ముఖిగా, ఏకాంతంగా, ఏకవ్రతులుగా, సంపూర్ణ పవిత్రులుగా ఉన్నప్పుడు అవ్యక్త ఫరిస్తా స్థితిని మనం స్వయం అనుభవం చేస్తే ఇతరులకి కూడా ఆ అనుభవము కలుగుతుంది. అది బాబా వాళ్ళు చెప్తున్నారు. తో సంపర్కంలోని ఆత్మల అనుభవం చేయాలి. సరే, 100% చేయలేకపోయినా సమయం అనుసారంగా ఎంత శాతం కనిపించాలి? మరి ఎంతవరకు చేరుకున్నారు? 75%, 80%, 90% వరకు, 90%? ఎంతవరకు చేరుకున్నారు? ఇక్కడ ముందు వరుసలో కూర్చున్న వారు చెప్పండి. దాది దీదీలు దాదాలు ఉన్నారు కదా, అందరినీ బాబా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. చూడండి, కూర్చోవడానికైతే మీకు ముందు నంబర్ లభించింది. మరి బ్రహ్మచారిగా అవడంలో కూడా ముందు నంబర్లో ఉంటారు కదా. బ్రహ్మచారిగా అవ్వడంలో కూడా ముందు నంబర్లో ఉంటారు కదా. బాబా ఎంత మంచిగా చెప్తున్నారు చూడండి. బాబ్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరిలో ఉన్న పవిత్రత ఆధారంతో
ఆత్మీయతను చూడాలనుకుంటున్నారు. దేని ఆధారంతో? పవిత్రత ఆధారంతో ఆత్మీయతను చూడాలనుకుంటున్నారు. బాప్ దాదా వద్ద అందరి చార్టు ఉంది. ఏమేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్న ఈ చార్ట్ అంతా బాప్ దాదా దగ్గర ఉంది. కానీ చెప్పడం లేదు. చెప్తే ఏం లాభం? లాభము ఆయన చెప్పిన తర్వాత లాభం ఉండాలి కదా, పరివర్తన రావాలి కదా. లేకపోయినప్పుడు చెప్పి కూడా బాబా భగవంతుడు చెప్పినప్పుడు మార్పు అనేది ఉండాలి. అందుకే బాబా అంటారు, పవిత్రతలో కూడా ఇప్పుడు కొంతమంది పిల్లల శాతం చాలా తక్కువగా ఉంది. సమయమనుసారంగా విశ్వంలోని వారు మిమ్మల్ని ఆత్మీయతకు ఉదాహరణగా చూడాలనుకుంటున్నారు. ఇందుకు సహజ సాధనం కేవలం ఒక్క మాటను అటెన్షన్లో పెట్టండి. పదే పదే ఆ మాటకు మీకు మీరే అండర్లైన్ చేసుకోండి. ఆ ఒక్క మాట ఏమంటే, ఏకవ్రతులుగా కాండి. అనేక వైపుల మనస్సుని బుద్ధిని భ్రమింప చెయ్యకండి. ఒక్క బాబాతో సర్వసంబంధాల ప్రేమను ప్రాప్తిని అనుభవం చేయండి. ఏకవ్రత అంటే పతివ్రత. ఎక్కడైతే ఒక్కరుంటారో అక్కడ ఏకాగ్రత స్వతహాగా వచ్చేస్తుంది. అనేకమైన జంజాటాలు ఉంటేనే కదా మనస్సులో కానీ దృష్టిలో కానీ వ్యవహారంలో కానీ జంజాటాలు సాగరం ఉంటే అప్పుడు అనేక అలజడి వస్తుంది. ఏకాగ్రత ఏకవ్రతులుగా ఉంటే ఏకాగ్రత స్వతహాగా వస్తుంది. అచలంగా స్థిరంగా స్వతహాగానే కాగలుగుతారు. ఏకవ్రతులుగా ఉన్నప్పుడు ఒకే మతము ద్వారా ఏకమతి సద్గతి సహజం అనిపిస్తుంది. ఏకరస స్థితి స్వతహాగా తయారవుతుంది. కనుక ఏకవ్రతులుగా ఉన్నామా అన్న దానిని పరిశీలించుకోండి. అంటే ఒక్క బాబాతోనే, నా మనస్సులో ఒక్క బాబాకు తప్ప ఇంకెవ్వరికి స్థానం ఇవ్వనంత బాబా పైన ప్రేమ ఉండాలా. ఇదే ఏకవ్రతులుగా ఉండడం. ఏకవ్రతులుగా ఉన్నామా అనేది చెక్ చేసుకోండి. మొత్తం రోజంతట్లో మనస్సు బుద్ధి ఏకవ్రతంగా ఉందా? ఏ విధంగా? ఉదాహరణ, లెక్క లేదా మ్యాథమెటిక్స్ లో లెక్క వేసేటప్పుడు కూడా ఒకటితోనే లెక్క మొదలవుతుంది కదా. ఒక బిందువు మరియు ఒక పదము, ఒకటి పక్కన ఒక బిందువు సున్నను పెడుతూ పోతుంటే దాని విలువ పెరుగుతూ ఉంటుంది కదా. ఒకటి లేకుంటే సున్నకి ఏం విలువ ఉంటుంది? సున్నకు విలువ రావాలంటే ఒకటి పక్కన ఉండాల. అట్లా ఏకవ్రతులుగా ఉన్నారంటే ఆటోమేటిక్గా విలువ ఉంటుంది. ఎంతగా పెరుగుతూ పోతుంది. ఒకటి పక్కన సున్నా పెడితే 10, దాని పక్కన సున్నా పెడితే 100, 3 సున్నాలు పెడితే 1000, 4 సున్నాలు పెడితే 10,000, 5 సున్నాలు పెడితే 1,00,000. ఈ విధంగా పెరుగుతా పోతుంది. కనుక మరి ఏం గుర్తుకు పెట్టుకోవాలి? బాబా అంటున్నారు, అనేక మాటలైతే వద్దులే, ఒక్క మాట అయితే గుర్తుంటుంది కదా. సమయము మరియు ఆత్మలు ఏకవ్రత ఆత్మలైన మిమ్మల్ని పిలుస్తున్నాయి. ఓ దేవాత్మల్లారా, మీకు సమయం యొక్క పిలుపు, ఆత్మల పిలుపు వినపడ్డం లేదా? ఓ ప్రకృతిపతి ఆత్మల్లారా, ఇప్పుడు పరివర్తన కాండి అని ప్రకృతి కూడా ప్రకృతిపతులైన మిమ్మల్ని చూస్తూ పిలుస్తోంది. ప్రకృతి కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న ఆకస్మిక విపత్తులను చూపిస్తోంది. దేవాత్మలకు పదే పదే దుఃఖము లేదా బాబా అంటున్నారు దీన ఆత్మలకు, అంటే చాలా పాపం దీనంగా ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు బాధలో ఉండే వాళ్లకు పదే పదే దుఃఖము లేదా భయముతో కూడిన ముక్తినిస్తారు. ముక్తిని అలాంటి వాళ్ళకొని పిలుస్తోంది ప్రకృతి. మనస్సులో దయాభావన రావడం లేదా? వార్తలు విన్న తర్వాత విన్నాము అయిపోయింది అలా నిశ్శబ్దమైపోతున్నారా? విజయవాడలో ఇట్లా జరిగిందంట, అట్లా జరిగిందంట, గుంటూరులో ఇట్లా జరిగిందంట, నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చినాయంట, భయభీతులు అయిపోయినారు, అన్నీ వింటున్నాం. అయిపోయిందా? దానికోసం ప్రత్యేకంగా సమయం ఇచ్చి ఆత్మలందరినీ ఇమర్స్ చేసుకొని
ఒక్క బాబా వైపుకి వాళ్ళ మనస్సు దేవుని వైపుకి వెళ్తుంది. పరమాత్మ నువ్వు తప్ప ఇంకెవ్వరి సమయంలో మమ్మల్ని కాపాడే వాళ్ళు లేరు అని భగవంతుని వైపుకి వెళ్తోంది. బాబా ఆత్మలకు ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని ఇస్తున్నారు. నిబ్బరత అనగా కొంచెం సహనశక్తిని ఇస్తున్నారు. బాబా ఆ సహనశక్తి ద్వారా ఆత్మల్లో మా ప్రాణమన్నా మిగిలిందిలే, అన్నీ పోనీలే, సామాన్లు, వస్తువులు, ఇల్లు అన్నీ పోనీలే, మా ప్రాణం మిగిలింది, బతికుంటే ఎప్పుడైనా సంపాదించుకుంటాంలే అని ఆ విధమైన మనోస్థైర్యం వాళ్ళలో వస్తూ ఉంది అని సకాష్నివ్వాలి కదా. అందుకే బాబా అంటున్నారు, వార్తలు విన్న తర్వాత విన్నాము అయిపోయింది అని ఇలా నిశ్శబ్దమైపోతున్నారా? కనుకనే ఇప్పుడు బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిలోనూ దయాస్వరూపాన్ని చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు మీ హద్దు విషయాలను వదిలేయండి, దయాహృదయులుగా కాండి, మనసా సేవలో నిమగ్నం కాండి, సకాశునివ్వండి, శాంతినివ్వండి, సహాయం చెయ్యండి. దయాహృదయులై ఇతరులకు ఆధారాన్ని ఇవ్వడంలో బిజీగా ఉన్నట్లయితే హద్దు ఆకర్షణల నుండి, హద్దు విషయాల నుండి స్వతహాగా దూరమైపోతారు. శ్రమ పడడం నుండి రక్షింపబడతారు. వాచా సేవ చాలా సమయం ఇచ్చారు, సమయాన్ని సఫలం చేసుకున్నారు, సందేశాన్ని ఇచ్చారు, ఆత్మలకు సంబంధ సంపర్కంలోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఏదైతే చేశారో అది డ్రామానుసారంగా చాలా బాగా చేశారు. కానీ ఇప్పుడు వాచాతో పాటుగా మనసా సేవ యొక్క అవసరం చాలా ఉంది. ఈ మనసా సేవను ప్రతి ఒక్కరూ చేయగలరు. కొత్తవారు, పాతవారు, మహారథులు, గుర్రపు సవారీ వారు, కాల్బలం వాళ్ళు అందరూ చేయగలరు. దీన్ని పెద్దవాళ్ళు చేస్తారు. మేమైతే చిన్నవాళ్ళం కదా, మాకైతే అనారోగ్యంగా ఉన్నాము, మాకు సాధనాలు లేవు, ఈ ఏ ఆధారము దీనికి అవసరం లేదు. మనసా సేవకు మనస్సొక్కటి ఉంటే చాలు. దీనిని చిన్న చిన్న పిల్లలు కూడా చెయ్యగలరు. పిల్లలు మనసా సేవ చెయ్యగలరు కదా. బాబా అడుగుతున్నారు, చిన్న పిల్లల్ని మనసా సేవ చేస్తారు కదా అని అడుగుతున్నారు. కనుక ఇప్పుడు వాచా మరియు మనసా సేవల బ్యాలెన్స్ని పెట్టుకోండి. మనసా సేవ వలన దాన్ని చేసేవారికి కూడా చాలా లాభం ఉంది. ఎలా? మనకి కూడా లాభం ఉంది. మనం ఇతరులకు మనసా సేవ చేస్తే స్వయంకి లాభం కదా. ఏ ఆత్మకైతే మనసా సేవ ద్వారా అనగా సంకల్పాల ద్వారా శక్తినిస్తారో, సకాశనిస్తారో, ఆ ఆత్మ మీకు ఆశీర్వాదం ఇస్తుంది. అది ఇంపార్టెంట్. అది ఆశీర్వాదాలు అడగకుండా ఎట్లా లభిస్తాయి చూడండి. స్వపురుషార్థమైతే ఉండనే ఉంది, కానీ మీ ఖాతాలో ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అవుతుంది. యోగం చేసేదాని కారణంగా మన ఖాతాలో జమ అయితే అవుతుంది, కానీ యోగం చేస్తూ మనసా సేవని చేసేదాని కారణంగా మన ఖాతాలో జమ కావడమే కాకుండా పుణ్యం యొక్క శక్తి ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అవుతుంది. +1 అయిపోయింది. అది గుర్తుపెట్టుకోండి. మీ జమా ఖాతా డబల్ రీతిలో పెరుగుతూ పోతుంది. కనుక కొత్తవారైనా పాతవారైనా, ఎందుకంటే ఈసారి కొత్తవారు చాలా మంది వచ్చారు కదా, కొత్తవారు ఎవరైతే మొదటిసారిగా వచ్చారో వాళ్ళు చేతులెత్తండి. ఆత్మలైన మీరు మనసా సేవను చేయగలరా అని బాబ్దాదా మొదటిసారి వచ్చిన వారిని అడుగుతున్నారు. మీరు మనసా సేవను చేయగలరా అని బాబ్దాదా పాండవులను, మాతలను విడివిడిగా అడిగారు. చాలా మంచిగా చేతులెత్తారు. ఇప్పుడు బాబ్దాదా అందరికీ అనగా టీవీలో బాబ్దాదాను చూస్తూ మురళీ వినేవారికి మరియు ఎదురుగా కూర్చుని వినేవారికి అందరికీ బాధ్యతనిస్తున్నారు. ప్రతిరోజు మొత్తం రోజంతటిలో ఎన్ని గంటలు యథార్థంగా మనసా సేవ చేశాం, ఎన్ని నిమిషాలు కాదు, ఎన్ని గంటలు యథార్థంగా మనసా సేవ చేశాం, ఇది చెక్ చేసుకోండి. చేసేసాము అని చెప్పడం కాదు, యథార్థ రూపంలో ఎన్ని గంటలు మనసా సేవ చేశారు, ఇక్కడ యథార్థం అనే దానిపైన అండర్లైన్ చేయండి.
ఈ విషయంలో ప్రతి ఒక్కరూ చార్టును పెట్టుకోవాలి. ఎన్ని గంటలు యోగం చేశాను, చేసిన ఆ యోగంలో ఎంత మనసా సేవ యథార్థంగా ఉంది. స్వార్థంతో మనసా సేవ, మా కొడుకు బాబా బిడ్డ కావాలా, మా భర్త బాబా బిడ్డ కావాలా, మాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దానికోసం 40 రోజులు మనసా సేవ, స్వార్థంతో కూడిన హద్దు యొక్క ఫలాపేక్షతో చేసే సేవ కాదు. యథార్థమైన మనసా సేవ, నిస్వార్థమైన విశ్వసేవ. విశ్వంలో ఉండే ఆత్మలందరికీ ఇజ్రాయెల్ దేశం వాళ్ళ ప్రధానమంత్రి ఏకదం శాంతిగా ఉన్నాడు. ఆయన మనస్సులో మంచి సంకల్పాలు వస్తున్నాయి, యుద్ధం స్టాప్ అయిపోతుంది అని సంకల్పం చేయాల. లేకుంటే ఎంత మొత్తం ప్రపంచంలోకెల్లా ఇజ్రాయెల్ దేశం ఎంత, యుక్రెయిన్, ఇజ్రాయెల్లో కూడా యుక్రెయిన్ ఎంత, ఆ యుక్రెయిన్ దేశం ఎంత దేశం అంటే చిటకనవరేలులో అసలు 10వ వంతు కూడా ఉండదు మొత్తం వరల్డ్ మ్యాప్లో. ఒకసారి చూడండి వరల్డ్ మ్యాప్. ఎంత అండర్ గ్రౌండ్లలో తుపాకీలు, అండర్ గ్రౌండ్లలో బాంబులు అన్నీ పెట్టి మారణాయుధాలు రెడీగా ఉన్నారు. బాబా అదే చెప్తున్నారు. ఆత్మలైన మీరు మనసా సేవను చెయ్యగలరా, యథార్థంగా చెయ్యగలరా అడుగుతున్నారు బాబా. బాబ్దాదా మొదటిసారి వచ్చిన వాళ్ళని అడుగుతున్నారు, మీరు మనసా సేవను చెయ్యగలరా అని. బాబ్దాదా యథార్థంగా మనసా సేవ చేశాము అని చెక్ చేసుకోండి. చేసేసామని చెప్పడం కాదు, యథార్థంగా ఎన్ని గంటలు మనసా సేవ చేశారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ చార్టును పెట్టుకోవాలి. తర్వాత బాబ్దాదా ఉన్నట్లున్నట్లే చార్టును అడుగుతారు, తారీఖు చెప్పరు, అకస్మాత్తుగా అడుగుతారు. బాధ్యత కిరీటముని పెట్టుకున్నారా లేక కదులుతూ ఉందా అనే దాన్ని చూస్తారు. బాధ్యత కిరీటముని పెట్టుకోవాలి కదా. టీచర్లు అయితే బాధ్యత కిరీటముని పెట్టుకునే ఉన్నారు. ఇప్పుడు అందులో ఈ మనసా సేవ బాధ్యతను కలపండి. సేవ మామూలు సేవ కాదు, మనసా సేవ బాధ్యతను కలపండి. సరేనా? డబల్ విదేశీయులు చేతులెత్తండి. మిమ్మల్ని చూస్తే అందరికీ ప్రేరణ కలుగుతుంది. మరి చార్ట్ పెట్టుకుంటారా? అచ్చా, బాబ్దాదా అకస్మాత్తుగా ఏదో ఒక రోజు చార్ట్ అడుగుతారు. మీ చార్టుని రాసి పంపండి, చూస్తాము. ఎందుకంటే బాబా అంటున్నారు చూస్తాను, ఎందుకంటే వర్తమాన సమయంలో ఇది చాలా అవసరం. మీ పరివారంలోని వారు దుఃఖము బాధలో ఉంటే మీరు చూడగలరా? దుఃఖి ఆత్మలకు కానుకనైతే ఇవ్వండి. మేము ఒక్క బిందువు కోసం దప్పిక కొని ఉన్నామని మీ పాట ఉంది కదా. తెరి एक बूंद के प्यासे हम तू प्यार का सागर है అని పాట ఉంది కదా. మీరు ప్రేమ సాగర్లు, మీ ఒక్క చుక్క ప్రేమకు మేము దప్పిక కొని ఉన్నామని. ఇప్పుడు లేదు కదా దప్పిక. ఈ సమయంలో ఆత్మలు సుఖము శాంతి అనే ఒక్క బిందువు కోసం దాహార్తులు దప్పిక కొని ఉన్నారు. సుఖము శాంతికి చెందిన ఒక్క అమృత బిందువు లభించినా కూడా సంతోషపడిపోతారు. సమయం మీకోసం ఎదురు చూస్తోందని బాబ్దాదా పదే పదే వినిపిస్తున్నారు. బ్రహ్మ బాబా తన ఇంటి ద్వారాన్ని తెరిచేందుకు ఎదురు చూస్తున్నారు. ప్రకృతి తీవ్రగతితో శుభ్రం చేసేందుకు ఎదురు చూస్తోంది. కనుక ఓ ఫరిస్తాల్లారా, ఇప్పుడు మీ డబల్ లైట్ ద్వారా ప్రకృతి మరియు సమయము, ఆత్మలు వీళ్ళందరి యొక్క ఎదురు చూపులను సమాప్తం చేయండి. ఎవరు రెడీ అన్న మాటనైతే అందరూ అంటూ ఉంటారు, కానీ సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వడంలో ఎవరు రెడీగా అయినారా? కేవలం శరీరం వదిలే విషయంలో ఎవరు రెడీగా ఉన్నారా? శరీరం వదిలే విషయంలో ఎవరు రెడీలుగా అవ్వకండి, కానీ బాబా సమానంగా అయి వెళ్ళడంలో ఎవరు రెడీగా కండి. మధుబనం వాళ్ళందరూ ముందు కూర్చున్నారు, మంచిది, సేవ కూడా చేస్తారు. మధుబనం వాళ్ళు ఎవరు రెడీనేనా? నవ్వుతున్నారు. అచ్చా, ముందు వరుసలో ఉన్న మహారథులు ఎవరు రెడీనా? బాబా సమానంగా అవ్వడంలో ఎవరు రెడీగా అయ్యారా? అలా అయి వెళ్తే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు. అండర్లైన్. ఎవరు రెడీ అయ్యి వెళ్తే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు.
అనుకోకపోయినా కూడా అడ్వాన్స్ పార్టీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాచా మరియు మనసా సేవల బ్యాలెన్స్ లో బిజీ అయిపోయినట్లయితే చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. బాబా అంటారు పురుషార్థము మరియు ఆశీర్వాదాలు, ఈ డబల్ ఖాతా జమ అయిపోతుంది. కనుక సంకల్పాల ద్వారా, మాట ద్వారా, వాచా ద్వారా, మాటల ద్వారా లేదా వాణి ద్వారా, కర్మణ ద్వారా, సంబంధ సంపర్కాల ద్వారా ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. ఒకటే పని చెయ్యండి, ఆశీర్వాదాలను ఇవ్వాలి అంతే. ఎవరైనా శాపాల్లాంటి మాటలు మాట్లాడినా కూడా మీరు ఆశీర్వాదాలనే ఇవ్వండి. ఎందుకంటే మీరు ఆశీర్వాదాల సాగర్ని పిల్లలు. ఎవరైనా కోపపడినా మీరు కోప్పడకండి, మీరు సంతోషంగా ఉండండి. అలా వీలవుతుందా? 100 మంది మిమ్మల్ని కోప్పడినా గాని మీరు సంతోషంగా ఉండండి. వీలవుతుందా? ఇలా వీలవుతుందా? 2వ వరుసలో ఉన్నవారు చెప్పండి, వీలవుతుందా? ఇప్పుడు ఇంకా కోపంలోకి తీసుకొస్తారు. పరీక్ష అయితే వస్తుంది కదా, మాయ కూడా వింటూ ఉంటుంది కదా. ఈ వ్రతాన్ని చేపట్టండి. నేను ఆశీర్వాదాలను ఇవ్వాలి, ఆశీర్వాదాలను తీసుకోవాలి అంతే. ఈ దృఢ సంకల్పాన్ని తీసుకోండి. వీలవుతుందా? మాయ కోపగించుకునే విధంగా చేసినా గాని మీరైతే సంతోషంగా ఉండేవారు కదా. కనుక ఒకే పనిని చేయండి అంతే. మనం కోపం చేసుకోకూడదు మరియు ఇతరులను కోపంలోకి తీసుకురాకూడదు. వస్తే వారు కోపంలోకి వస్తారు, కానీ మేము కోపం చేసుకోకూడదు అని అనుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను తీసుకోవాలి. వీరు చేస్తున్నారా, ఈమె చేస్తోందా అని ఇతరులను చూడకూడదు. మనము సాక్షిగా అయ్యి ఆటను చూసేవాళ్ళం. కేవలం సంతోషంగా ఉండే ఆటే ఉండదు కదా. మధ్య మధ్యలో కోపం చేసుకునే వారి ఆటను కూడా చూడాల్సి వస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ తమని తాము సంతోషంగా ఉంచుకోవాలి. మాతలు పాండవులు అది వీలవుతుందా? బాబా అంటున్నారు, బాబ్దాదా న్యూస్ ని చూస్తారు. బాబ్దాదా వద్ద చాలా పెద్ద టీవీ ఉంది, చాలా పెద్దది. ఏ సమయంలో ఎవరేం చేస్తున్నారు అని ప్రతి ఒక్కరిని బాబా చూడగలరు, కానీ చెప్పరు, మీకు వినిపించరు. లేకపోతే చాలా రంగులను చూస్తారు. రహస్యంగా ఏం చేస్తారు అన్నది కూడా చూస్తారు. పిల్లలలో కూడా చతురత ఉంది కదా. ఒకవేళ ఆ చతురత గురించి బాబా వినిపిస్తే మీరు కొద్దిగా ఆలోచనల్లో పడిపోతారు. అందువల్ల బాబ్దాదా చెప్పటం లేదు. మిమ్మల్ని ఆలోచనల్లో పడేయడం ఎందుకు అని బాబ్దాదా చెప్పడం లేదు. కానీ చాలా తెలివిగా చేస్తున్నారు. అందరికంటే తెలివైన వారిని చూడాలంటే బ్రాహ్మణాత్మలనే చూడండి. కానీ ఇప్పుడు దేనిలో తెలివైన వారవుతారు? మనసా సేవలో తెలివైన వారుగా కండి. మొదటి నంబర్ తీసుకోండి. వెనుకగా ఉండకూడదు. దీనిలో ఏ కారణాలు ఉండకూడదు. సమయం లభించడం లేదు, అవకాశం లభించటం లేదు, ఆరోగ్యం మంచిగా లేదు, నన్ను అడగలేదు, ఇవేవి మనసా సేవలో ఉండవు. అందరూ చెయ్యగలరు. పిల్లలు పరుగు పందాల ఆట ఆడతారు కదా, అలాగే ఇప్పుడు ఇందులో మీరు పరుగు పందెం చెయ్యాలి. మనసా సేవలో పరిగెత్తండి. కర్ణాటక వారి టర్న్. సేవకు వచ్చిన కర్ణాటక వారు లేచి నిలబడండి. చాలా మంది సేవకు వచ్చారు, మంచిదే. ఇది కూడా సహజంగా శ్రేష్ట పుణ్యాన్ని జమ చేసుకునేందుకు బంగారు అవకాశం లభిస్తుంది. మధుబనంలో సేవ చేసే అవకాశం లభించిందంటే బాబా అంటారు బంగారు అవకాశం లభించినట్లు. మరి ఇక్కడ ఎంతమంది సత్యమైన బ్రాహ్మణుల సేవ చేస్తారు? ఒక్క బ్రాహ్మణ్ణి సేవ చేసినా గాని చాలా పుణ్యం లభిస్తుందని భక్తిలో అంటారు. కనుక ఇక్కడ మంచి అవకాశం లభిస్తుంది కదా. మంచిగా అనిపించిందా లేదా? అలసట ఉందా? అలసిపోలేదు కదా, మజాగా అనిపించింది కదా. బాబా అంటున్నారు ఒకవేళ సత్యమైన మనస్సుతో పుణ్యంగా భావించి సేవ చేసినట్లయితే అందుకు ప్రత్యక్ష ఫలం ఉంటుంది. వారికి అలసట ఉండదు, సంతోషం ఉంటుంది. ఈ ప్రత్యక్ష ఫలంగా పుణ్యం యొక్క అనుభవం అవుతుంది. ఒకవేళ కొంచెం ఏ కారణంగానైనా అలసట కలిగినట్లయితే లేదా కాస్త అలసట అనుభూతి చేస్తే
సత్యమైన మనసుతో సేవ చేయలేరు అని భావించండి. సేవ అనగా ప్రత్యక్ష ఫలం, మేవ. మీరు కేవలం సేవ చేయటం లేదు, కానీ ప్రత్యక్ష ఫలాన్ని తింటారు. కర్ణాటక సేవాదారులందరూ చాలా మంచిగా తమ సేవా పాత్రను పోషించారు మరియు సేవా ఫలాన్ని తిన్నారు. అచ్చా, టీచర్లందరూ బాగున్నారా? టీచర్లకైతే సీజన్లో ఎన్నిసార్లు టర్ను లభిస్తుంది? ఇలా టర్ను లభించడం కూడా భాగ్యానికి గుర్తు. ఇప్పుడు టీచర్లు మనసా సేవలో రేస్ చేయాలి, కానీ మొత్తం రోజంతా ఊరికే అలా కూర్చుండిపోయి నేను మనసా సేవ చేస్తున్నాను అనుకోవడం కాదు. ఎవరైనా కోర్స్ కోసం వస్తే లేదు నేను చెప్పను, నేను మనసా సేవ చేస్తాను అని చెప్పకూడదు. కర్మయోగం చేయవలసిన సమయం వస్తే నేను మనసా సేవ చేస్తున్నాను, కర్మయోగం చెయ్యను అని చెప్పటం కాదు. బ్యాలెన్స్ ఉండాలి. కొంతమందికి చాలా ఎక్కువగా నష ఎక్కుతుంది కదా, కనుక అలా అటువంటి నష ఎక్కకూడదు. బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాలు ఉంటాయి. బ్యాలెన్స్ లేకపోతే ఆశీర్వాదాలు కూడా ఉండవు. అచ్చా, ఇప్పుడు అందరూ ఒక్క క్షణం మనసా సేవను అనుభవం చేయండి. ఆత్మలకు శాంతి మరియు శక్తుల దానాన్ని ఇవ్వండి. అచ్చా, ఒక్క నిమిషం. విశేషంగా విజయవాడలో వరద బాధితులకు సకాష్నిచ్చే సేవ చేస్తాం. మనస్సు బుద్ధి ద్వారా అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ బాబా నుండి శక్తిశాలి కిరణాలను తీసుకుంటూ ఆత్మలందరికీ శక్తినిస్తున్నాను. భగవంతుడు వచ్చారు. భగవంతుడు మీ జతలో ఉన్నారు. మీరేమీ ఆలోచించద్దు, మీకు తోడుగా ఉన్నారు. బాబా యొక్క శక్తిశాలి ప్రకంపనలు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ అయిన నేను అందరికీ యోగదానం చేస్తున్నాను. అందరిలో నిశ్చింతత, ధైర్యం, ఆత్మస్థైర్యం వస్తుంది. ఓం శాంతి. అచ్చా, నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ ఆత్మీయతను అనుభవం చేయించే ఆత్మలకు, సంకల్పము మరియు స్వప్నంలో కూడా పవిత్రత యొక్క పాఠాన్ని చదువుకునే బ్రహ్మచారి పిల్లలకు, సర్వ దృఢ సంకల్పదారి మనసా సేవాదారులకు, తీవ్ర పురుషార్థి ఆత్మలకు, ఆశీర్వాదాలు ఇచ్చే మరియు ఆశీర్వాదాలు తీసుకునే పుణ్యాత్మలకు, బాబ్దాదా యొక్క మనోభిరాముని యొక్క మనస్పూర్వకమైన ప్రాణప్రదమైన మరియు ప్రేమతో నిండిన ప్రియ స్మృతులు మరియు నమస్తే బాబా. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को మనోభిరామునికి మనస్పూర్వకమైన ప్రాణప్రియమైన ప్రేమతో నిండిన ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 బాబా. నమస్తే. థ్యాంక్ యూ బాబా. దాదీలతో, జానకి దాదీతో వ్యక్తిగత మిలనం. బాప్ దాదా త్రిమూర్తి బ్రహ్మ యొక్క దృశ్యాన్ని చూపించారు. మీరందరూ చూసారా? ఎందుకంటే బాబా సమానులు, బాబా యొక్క ప్రతి కార్యంలో సహచరులు కదా, అందుకని ఆ దృశ్యాన్ని చూపించాను. బాబ్దాదా మీ ఇద్దరికీ విశేషంగా పవర్స్ని విల్లో ఇచ్చినారు, విల్ పవర్ కూడా ఇచ్చారు మరియు అన్ని శక్తులను వీల్ చేశారు. దాదీకి, ప్రకాష్ మణి దాదీకి ఇచ్చారు కదా, అందుకని ఈ పవర్స్ తమ పని చేస్తున్నాయి. చేయించేవారు చేయిస్తున్నారు, మీరు నిమిత్తులుగా చేస్తున్నారు. మజా వస్తుంది కదా.
చేసి చేయించే బాబా చేయిస్తున్నారు, చేయించేవారు చేయిస్తున్నారు, మీరు నిశ్చింతులుగా చేస్తున్నారు. చింత ఉండదు కదా, నిశ్చింత చక్రవర్తులు కదా. అచ్చా, ఆరోగ్యం గురించి కూడా జ్ఞాన సంపన్నులు. ఆరోగ్యం కాస్త విసిగిస్తుంది, ఇందులో కూడా జ్ఞాన సంపన్నులుగా కావాల్సిందే. ఎందుకంటే చాలా సేవ చేయాలి కదా. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది కనుక డబల్ నాలెడ్జ్ఫుల్. శరీరం యొక్క జ్ఞాన సంపన్నులు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క సంపన్నులు. అచ్చా, ఓం శాంతి. వరదానం: ఈశ్వరీయ సాంగత్యంలో ఉంటూ చెడు సాంగత్యం యొక్క యుద్ధం నుండి రక్షింపబడే సదాకాలం యొక్క సత్సంగిగా కండి. ఈశ్వరీయ సాంగత్యంలో ఉంటే చెడు సాంగత్యమే ఉండదు, సదాకాలానికి సత్సంగిగా అయిపోతాం. వివరణ: ఎటువంటి చెడు సాంగత్యమైనా కానీ మీ శ్రేష్ఠ సాంగత్యము దాని ముందు చాలా చాలా రెట్లు శక్తివంతమైనది. ఈశ్వరీయ సాంగత్యం ముందు ఆ సాంగత్యం ఎందుకు పనికిరాదు. అందరూ బలహీనంగా ఉన్నారు, కానీ ఎప్పుడైతే స్వయం బలహీనమవుతారో అప్పుడు చెడు సాంగత్యం యొక్క యుద్ధం జరుగుతుంది. ఎవరైతే సదా ఒక్క తండ్రి సాంగత్యంలో ఉంటారో, అనగా సదాకాలానికి సత్సంగంలో ఉంటారో, వారు మరే ఇతర సత్సంగం యొక్క సాంగత్యం యొక్క రంగుకి ప్రభావితం కారు. వ్యర్థ విషయాలు, వ్యర్థ సాంగత్యం అనగా కుసాంగత్యం వారిని ఆకర్షితం చేయజాలదు. స్లోగన్: చెడును కూడా మంచిలోకి పరివర్తన చేసుకునేవారే ప్రసన్న చిత్తులుగా ఉండగలరు. చెడుని కూడా మంచిలోకి పరివర్తన చేసుకునేవారే ప్రసన్న చిత్తులుగా ఉండగలరు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.